సోదరీమణులందరికీ దేవరపల్లి భాష్యం పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాష్యం జోనల్ ఇన్ఛార్జ్ జిఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులందరూ శ్రద్ధాభక్తులతో వినడం అనే నైపుణ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా మంచి విషయాలను గ్రహించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకునేలా ప్రణాళికలను రచించుకోవాలని అన్నారు. జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను, స్నేహితులను పాఠశాలను అందిస్తుందని, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం వృధా చేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. భాష్యం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె సూర్యనారాయణ, రాహుల్, పి పేరయ్య నాయుడు, షబానా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూలింగ్ లోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇదే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. కావాలి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా నేను అన్నానని కాదు, ఎన్ని రోజులకైనా ఈ ఫ్రెండ్షిప్పే గుర్తుంటుంది. వీళ్ళతో ఎప్పుడు మీరు ట్రావెల్ అయినా, వీళ్ళతో ఎక్కడున్నా, అదే నేను జంషెడ్పూర్లో సో కాలేజీలో చదువుతున్నారా, ఎలా ఉంది, ఏం చేస్తా, ఇలాంటి షేరింగే జరుగుతుంది తప్ప ఇంటర్మీడియట్ ఉన్న విషయాలు ఏమీ గుర్తుండవు. అదవుతుందా? కనుక ఇట్ ఈస్ ద బెస్ట్ స్టేజ్. మంచి ఫ్రెండ్షిప్, మీ అందరికి మంచి ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పటి వరకు. ఆ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ చేయండి, ఓకేనా? ఎస్. 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు 10th ఎలా ప్రిపేర్ అయ్యారేంటి నేర్చుకుంటారు, అంతేనా? మీలో వాళ్ళు ఉండాలని కోరుకుంటారా? మీరు ఉండకూడదా? అలా కాదు, ఎందుకంటే మీ హార్డ్ వర్క్, మీ స్మార్ట్ వర్క్ ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. వాళ్ళకి లేని దాని గురించి తెలుసుకుంటూ మీకన్నా మంచిగా ఇంకా ఇంప్రూవ్ అయ్యే విధంగా వాళ్ళు తయారు చేయాలి. అందుకని 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఫేర్వెల్ ఇస్తారు. అక్కడ మీరేం చదువుకున్నారు, మీరు ఎలా చదివారు అంతా ఓకే ఫ్రెండ్, ఓకేనా? ఆ షేరింగ్ ఉండే విధంగా చూడండి, ఓకేనా? స్కూల్ డేస్ మెమరబుల్ డేస్. అల్లర్లు ఉంటాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అలుగుతాం. లంచ్ చేయకుండా పక్కన పెట్టేసి లంచ్ అయిపోయిందని అబద్ధాలు చెప్తారు కదా, గర్ల్స్ అయితే బాగా చెప్తారు, ఓకేనా? ఆ మెమరీస్ అన్ని స్వీట్ మెమరీసే. మనం తెలిస్తే కొడతాం, అది వేరే విషయం. అంటే మీ ప్రిన్సిపల్ గారికి కానీ మీ ఇన్ఛార్జ్ సార్ కానీ తెలిసింది అనుకో, ఎందుకు తినదా నువ్వు, ఎందుకు తినలేదు, కూర్చుందిరా అని మరీ కూర్చోబెట్టి అనిపిస్తుంది. దట్ ఎఫెక్షన్, ఓకేనా? ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండే విధంగా చూసుకోండి. అబ్బా కాదు, నిజంగానే ఎప్పుడు హ్యాపీ